బాధతో అలిగి పడుకున్న కావ్య దగ్గరికి రాజు వచ్చి ఎందుకు ఇలా ఉన్నావని అడుగుతాడు. ఏం లేదని చెప్తుంది. తిన్నావా అని రాజు అడిగితే ఇవాళ ఎవరితో తిట్లు తినలేదని వెటకారంగా రిప్లై ఇస్తుంది. దీంతో రాజు కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. కావ్య ఆలోచిస్తూ ఉండగా రాజు భోజనం ప్లేట్ తీసుకొని వచ్చి కావ్య చేతులు కట్టేసి భోజనం తినిపిస్తూ ఉంటాడు. కావ్య అన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ భోజనం చేస్తుంది. తర్వాత టాబ్లెట్స్ ఇస్తాడు. ఇంకా తీరిగ్గా పడుకో, నేను కూడా హాయిగా పడుకుంటాను అని రాజ్ చెప్తుండగానే శ్వేత కాల్ చేస్తుంది. రాజ్ తనకి అర్జెంట్ కాల్ వస్తుంది, నేను మాట్లాడి వస్తాను అంటూ బయటికి వెళ్తాడు. కావ్య బాధగా చూస్తూ కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్ళి, కృష్ణ నేను నీ మాయలో పడుతున్నానా? నా భర్త నాకు భోజనం తినిపించాడు, అప్పుడు ఏమీ అనకుండా నా చేతులు కట్టేశాడు. ఆ గోరుముద్దల రుచి చూసి నా నోరు నేనే కట్టేసుకున్నాను. అప్పటిదాకా నాతో ఉండి ఆ తర్వాత ఇంకెవరితోనో ఆనందంగా ఉండి అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వే నా సమస్యను పరిష్కరించాలి అంటూ కృష్ణుణ్ణి వేడుకుంటుంటే ఇంతలో ఇందిరాదేవి వచ్చి కావ్యను ఇక్కడేం చేస్తున్నావని అడగగానే రాజ్ విషయాన్ని ఇండైరెక్ట్గా తన ఫ్రెండ్కు జరిగిన సంఘటన అని చెప్తుంది. దీంతో ప్రశ్నించాలని అనుమానంతో ఉండడం కన్నా భర్తను నిలదీసి అడగాలని చెప్తుంది. దీంతో కావ్య కృష్ణుడి వైపు చూసి ఈ విధంగా నాకు దారి చూపావా అని మనసులో అనుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా పడుకో, రేపు మీ ఫ్రెండ్కి చెప్పు అని ఇందిరాదేవి వెళ్ళిపోతుంది. ఇక కావ్య నిజంగా నువ్వు అమ్మమ్మతో నా కర్తవ్యాన్ని చెప్పించావు స్వామి, ముందు ఆ ఇద్దరి మధ్య ఉన్నదేంటో కనుక్కుంటాను అంటూ కళ్యాణ్ కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అమ్మమ్మ గారు నా ఫ్రెండ్ కోసం ఇచ్చిన సలహా పాటించాలంటే ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదు కవి గారు అంటుంది కావ్య. ఇక కళ్యాణ్ ఒక కవి నుంచి కవిత్వం రావాలంటే భావావేశం రావాలి, ఒక భార్య నుంచి విప్లవం రావాలంటే ప్రేమావేశం రావాలి, ప్రేమ ప్లస్ ఆవేశం ఈ రెండు కావాలి. మీకు ఎలాగో అన్నయ్య ప్రేమ ఉంది, ఇక రావాల్సిందంతా ఆవేశమే అంటాడు. ఇక కావ్య ఆవేశం తెచ్చుకుంటే ఆయాసం తప్ప ఇంకేం మిగులుతుంది కవిగారు? మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం చెప్పండి అని నిలదీస్తే బాగుండదు కదా అంటుంది. ఇక కళ్యాణ్ అందుకే వదిన, మనం నమ్మినట్లే ఉండాలి, చేసేది చేస్తూనే ఉండాలి, ఏమీ ఎరగనట్టు నటించాలి, అన్నీ చూసుకుంటూనే ఉండాలి అంటాడు. ఇక కావ్య అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కవిగారు అంటుంది. ఇక కళ్యాణ్ ముందు అన్నయ్య సెల్ ఫోన్ నుంచి మొదలు పెడదాం అంటాడు. అంటే చాటింగ్ చెక్ చేద్దామా అంటుంది కావ్య. అవును, అప్పుడే మనం చీటింగ్ గురించి తెలుసుకోవచ్చు అంటాడు. అని ఇద్దరు ప్లాన్ వేసుకొని రాజ్ బెడ్రూమ్ దగ్గరికి వస్తారు. రాజ్ ఫోన్లో శ్వేతతో చాట్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య బాత్రూంలోకి వెళ్ళగానే ఫోన్ తీసుకొని చెక్ చేద్దాం అంటాడు కళ్యాణ్. అలా చెప్తుండగానే రాజ్ బాత్రూంకి వెళ్తాడు. కావ్య లోపలికి వెళ్ళి రాజ్ ఫోన్ తీసుకురావడానికి భయపడి ఉత్తి చేతులతో బయటికి వస్తుంది. మీకు సంస్కారం ముఖ్యమా, మీ సంసారం ముఖ్యమా అని కళ్యాణ్ అడుగుతాడు. నాకు సంసారమే ముఖ్యం, కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు అంటుంది కావ్య. అయితే మీరు నాకు అమ్మ తర్వాత అమ్మ లాంటి వారు, నేను మీకోసం ధైర్యం చేస్తాను అంటూ కళ్యాణ్ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. ఇక కావ్య కంగారు పడుతుంది. అసలు కళ్యాణ్ ఫోన్లో ఏం చూశాడు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.